ఇక్కడైతే బయటికి వచ్చానండి. బయటికి వచ్చి ఒక అవ్వనైతే మాట్లాడిస్తున్నాను. సో అవ్వది వచ్చి శ్రీనివాసపురం అంట, బెంగళూరులోనే. సో అవ్వ వచ్చేసి ఇక్కడైతే ఏమి ఇవ్వరమ్మా, నేను వచ్చి 4 రోజుల నుంచి ఇక్కడ ఉన్నాను, చాలా ఇబ్బందిగా ఉంది, ఎవ్వరు లేరమ్మా నాకు కూడా. సో మా హస్బెండ్ చనిపోయారు, నాకు పిల్లలు కూడా లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నాను అని చెప్పి బాధపడ్డారు. సో నువ్వేనమ్మా ఫస్ట్ ఇంత ప్రేమగా పలకరించావు అనేసి సో అవ్వ అయితే కన్నీళ్ళు పెట్టుకున్నారు. అవ్వకైతే ఇంకా అడిగాను, ఇక్కడ ఉన్నారు కదవ్వ, ఇక్కడ ఏం ప్రాబ్లం లేదా, రావ్వా, నాకు తెలిసిన హాస్త్రం ఉంది, అక్కడ జాయిన్ చేస్తానైతే చెప్పాను. అవ్వ అయితే వద్దులేమ్మా, ఉంటాను ఇక్కడే, ఎందుకులేమ్మా వద్దు అనింది. సో కప్పుకోవడానికి బెడ్షీట్ అయితే లేదని చెప్పింది. సో అందుకోసం అయితే ఇంకా బెడ్షీట్ అయితే తీసుకొచ్చి ఇచ్చేసాను. ఇక్కడ పెడితే తీసుకెళ్ళిపోతున్నారమ్మా, నాకు చాలా ఇబ్బందిగా ఉంది అంది. సరే అవ్వ రా పోదామంటే అవ్వ రానని చెప్పింది, వద్దమ్మా ఇక్కడే ఉంటాననింది. సో బ్యాగ్లో పెట్టుకొని నీట్గా ఎత్తి పెట్టుకొని తల కింద పెట్టుకొని పడుకో అవ్వ జాగ్రత్తగా, అప్పుడప్పుడు వచ్చి పలకరిస్తూ ఉంటానన్నాను. అయితే దేవుడు నిన్ను చల్లగా చూడాలమ్మా అంటూ ఆశీర్వదిస్తూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది.